అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సనాతన ధర్మం ఛానల్. శ్రీరామనవమి మనకి దగ్గరలోనే ఉంది. ముఖ్యంగా ఈ శ్రీరామనవమి అంటే మనందరికీ తెలుసు. భారతదేశం ఎంత ఘనంగా జరుపుకుంటుందో, ముఖ్యంగా ప్రతి ఊరు, వాడ అంతా కూడా ఒక పండగ వాతావరణం మనకు కనిపిస్తూనే ఉంటుంది. రాముడు అంటే మన ఇంట్లో ఒక అన్నగానో, తమ్ముడుగానో ఒక గొప్ప వ్యక్తిగా మనం చూస్తూ ఉంటాం. భారతదేశం సంస్కృతిలో రాముడి నుంచి మనల్ని వేరు చేయలేనటువంటి బంధం అంత గొప్పది. అలాంటి ఈ శ్రీరామనవమి గురించి ముఖ్యంగా మనతో పాటు రాఘవేంద్ర శర్మ గారు ఉన్నారు, అమ్మవారి ఉపాసకులు. ఆయన అడిగి ఈ శ్రీరామనవమి రోజు ఎలాంటి పూజ చేసుకుంటే ఇంట్లో మంచిది, ఇది తెలుసుకునే ప్రయత్నం. స్వామి నమస్కారం. నమస్తే, శ్రీమాత్రే నమః. శ్రీరామనవమి మనకి చాలా విశిష్టమైన, ప్రతి ఊరు వాడ అంతా కూడా చాలా ఘనంగా ఒక చోటకు వచ్చి కూర్చుని చేసుకుంటారు. అలాంటిది ఇంట్లో చేసుకుంటే శ్రీరామనవమికి ఏ పూజ చేసుకుంటే మంచిది? మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. ఆధ్యాత్మికంగా మనకు జరిగేటువంటి నూతన సంవత్సరం అంటే ఉగాది తర్వాత వచ్చేటువంటి గొప్ప పండుగ ఏదంటే మనకు శ్రీరామనవమి తోటే శుభదినం సుదినం ప్రారంభం అవుతాయి. మన సంవత్సరం ప్రారంభం. ఉగాది తర్వాత మొదటిగా వచ్చే పండుగ శ్రీరామనవమి. అంటే రాముల వారి కళ్యాణం తర్వాతనే మిగతా శుభకార్యాలు, మిగతా జనాలు వివాహాలని. ఇక్కడ శ్రీరామనవమి అంటే రాముడు ఎంత వాడంటే చెప్పేంత రైట్స్ మనకు లేవు. రాముడు చాలా గొప్పవాడు. రాముని దగ్గర ముందుగా మనము ఆయన చూసి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మరం నేర్చుకొని మన పిల్లలకు చెప్పే విషయం ఏంటంటే, ఒక రాముడు ఒక కుటుంబ సభ్యులతోటి ఎలా ఉన్నాడు, ఒక తండ్రికి ఒక తల్లికి ఎలా గౌరవం ఇచ్చాడు, ఒక తోబుట్టిన వాళ్ళకు అన్న, తమ్ముడు, అక్క, చెల్లెని ఏ రకంగా చూసేవాడు, ధర్మంని ఎలా అనుసరించుకుంటూ వెళ్ళాడు, ధర్మ మార్గం ఎలా జీవించుకుంటూ వెళ్ళాడు, ధర్మం అంటే ఏంది, సనాతన ఐందవ ధర్మం అంటే ఏంది చాటి చెప్పిన మహానుభావుడే రామచంద్రవాడు. కాబట్టి ముందుగా మనం రాముడు జాడులో నడుచుకునే విధానం వెళ్ళాలి. అలా చేయాలంటే ఖచ్చితంగా ఇప్పుడు వచ్చేటువంటి శ్రీరామనవమి నుండి మనం ఒక సంకల్పం తీసుకోవాలి. ఆ సంకల్పం ఎలా ఉండాలంటే, ఇంతవరకు మనం చేశామా లేదా తెలియదు, కానీ ఈ రోజు నుంచి మన సనాతన ధర్మం ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు ఈ రోజు నుంచి ఒక మంచి విషయం తెలుసుకొని ముందడిగేయాలి. ఈ సంవత్సరం రాముడు ఎలా జీవించాడు, రాముని జీవనంలో మనం కూడా మార్గంలో వెళ్ళే ప్రయత్నం చేయాలని ఒక ఉద్దేశం చేత మీరు మీ కుటుంబంలో ఉన్నటువంటి మీ పిల్లలకు కూడా రామాయణం గురించి చెప్పే ప్రయత్నం చేయండి. ఎందుకోసం అంటే రామాయణం అనేది ఈ యొక్క కలికాలంలో ప్రజెంట్ జనరేషన్ లో ప్రజెంట్ ఉన్న పిల్లలకు రామాయణం గురించి చాలా తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. ఆడపిల్లలకి ఎలా ఖచ్చితంగా ఆడపిల్లలతో ఎలా ఉండాలి, ఒక అన్నాదమ్ములతో ఎలా ఉండాలి, ఒక కుటుంబ సభ్యులతో ఎలా ఉండాలి, ఒక స్నేహితులతో ఎలా ఉండాలి, పర స్త్రీని ఎలా గౌరవించాలి అనే విషయము ఇప్పుడున్నటువంటి సమాజానికి ఖచ్చితంగా రామాయణం అనేది చాలా ఇంపార్టెంట్, అవసరం కూడా. కాబట్టి ఇది మీకున్నటువంటి మీ సంతానానికి, మీ పిల్లలకు చిన్నప్పటి నుండే రామాయణం గురించి చెప్పే ప్రయత్నం ఇది చేయండి. ఆ సంకల్పం కూడా రేపు వచ్చేటువంటి శ్రీరామనవమికి కూడా మీరు ఒక కంకణం కట్టుకోండి. నాకున్నటువంటి కొడుకుకి, నాకున్నటువంటి కూతురికి ఈ యొక్క సమాజంలో ఎలా బతకాలి, ఎదుటివానికి ఎలా గౌరవించాలి, ఎలా నడుచుకోవాలి, జీవితం ఎలా ఉండాలని చెప్పే ప్రయత్నం మీరు కంకణం కట్టుకొని శ్రీరామనవమి రోజు రామాయణం గురించి చెప్పే ప్రయత్నం చేయండి. అదే విధంగా కుటుంబం ఆ రోజంతా కూడా కుటుంబం సభ్యులందరూ కూడా ఉదయాన్నే లేచి తలంటు స్నానం ఆచరించుకొని నూతన వస్త్రాలు ధరించుకొని మీ ఇంట్లో రాముని పటం ఉంటుంది, రాముని పటానికి కాస్త శుభ్రంగా అలంకరణ చేసుకొని పూలమాల వేసుకొని కాస్త నెయ్యితోటి దీపం వెలిగించి స్వామివారిని నమస్కారం చేసుకొని ఆ రోజు పిల్లలతో సహా అందరూ కూడా రామనామం స్మరణ చేయండి. ఆ రామనామ శ్లోకం కూడా అందరికి వచ్చింది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తుల్యం రామనామ వరారమే. ఈ శ్లోకాన్ని పారాయణ చేయండి. మీ పిల్లల చేత కూడా అనిపించే ప్రయత్నం చేయండి. కుటుంబ సభ్యులుగా అన్యోన్య దాంపత్య సుఖ జీవితం కోసం భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేసినట్లయితే సంసారంలో అభివృద్ధి చెందుతుంది, పిల్లలు గొప్ప ప్రయోజకులు అవుతారు, భార్యాభర్తలు సఖ్యతగా ఉంటారు. ఆ రకంగా చేసుకుంటే మన ధర్మాన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ఆ రోజు రాముని వారికి ఇష్టమైన నైవేద్యం పానకం అంటే చాలా ఇష్టం స్వామివారికి. అదే రకంగా వడపప్పు అంటే కూడా చాలా ఇష్టం. ఆ స్వామివారికి ఆ ప్రసాదం పెట్టి ఆ ప్రసాదం మీరు భుగించుకున్నట్టయితే అదే రోజు మనకు ప్రతి ఊర్లో ప్రతి వాడకు స్వామివారి కళ్యాణాలు దివ్యంగా, భవ్యంగా, దేదోప్యమానంగా కానీ విని ఎరగని రీతిలో ఎంతో అట్టహాసంగా ఎన్నో గ్రామాలలో అవుతూ ఉంటాయి. ఖచ్చితంగా ఆ రోజు వెళ్ళి ఆ స్వామివారిని దర్శించుకొని ఆ కళ్యాణాన్ని తిలకరించండి. స్వామివారికి మీరు మీ సహస్రాలు చేసి తలంబ్రాలు పోసిరండి.
చాలా సంతోషమైన గొప్ప పండుగ కాబట్టి మన ధర్మాన్ని మనం కాపాడుకున్నాం అవుతాం కాబట్టి ఈ విధంగా చేసినట్టయితే ఆ రాముని అనుగ్రహం మనందరికి ఉంటుందని కోరుకుంటూ మీ అందరికీ విషయం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ స్వామి. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు కూడా. మంచి కార్యక్రమం ఇది. డెఫినెట్ గా అందరూ పాల్గొనవలసినటువంటిది. ముఖ్యంగా రేపటి తరాలకు రాముడి విలువ అంటే సమాజంలో ఎలా మెలగాలి, ఎలా గొప్పగా ముందుకు వెళ్ళాలి, ఇవి రాముడు నేర్పినటువంటి పాఠాలుగా మనకి రాఘవేంద్ర శర్మ గారు చెప్పారు. దాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ఈ శ్రీరామనవమి నుంచి మీరు ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.